మనం కేంద్ర ప్రభుత్వం యొక్క పన్నులు ఏమిటి, ఏ ఏ పన్నులు కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది, ఏ రకమైనటువంటి పన్నులు కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది, ఆ పన్నుల గురించి మనం ఈరోజు చర్చిద్దాం. లాస్ట్ క్లాసులో మనం ఏం చెప్పుకున్నాం? పన్నులు, ఈ మనది ఫెడరల్ వ్యవస్థ. ఈ ఫెడరల్ విధానంలో భారతదేశం తాలూకు పన్నుల స్వరూప స్వభావాలు ఏ విధంగా ఉన్నాయనేది లాస్ట్ క్లాసులో మనం నేర్చుకున్నాం. మనది సమైక్య రాజ్యాంగం కాబట్టి కొన్ని అధికారాలు కేంద్ర ప్రభుత్వకే, కొన్ని అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకి, మరికొన్ని అధికారాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలనే ఉద్దేశంతో ఉమ్మడి జాబితా కింద విభజన చేయడం జరిగింది. ఆ విధంగా విత్తానికి సంబంధించి, ద్రవ్యానికి సంబంధించినటువంటి అధికారాల విభజన 268 నుంచి 300 రాజ్యాంగ నిబంధనల ప్రకారము ఇవి పన్నులు విధించి వసూలు చేసుకునే అధికారము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు భారత రాజ్యాంగమే కల్పించిందని మనం నేర్చుకున్నాం గత క్లాసులో. తరువాత అలాగే ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు అంటే ఏమిటి అనేది డెఫినేషన్ నేర్చుకున్నాం. పన్ను రేటు బట్టి పన్నుల రకాలు ఎన్ని అనేది మనం నేర్చుకోవడం జరిగింది. అనుపాత పన్నులు, పురోగామి పన్నులు, తిరోగామి పన్నులు, డిగ్రెసివ్ పన్నులు అనే ఈ 4 రకాలైనటువంటి పన్నుల గురించి చర్చించడం జరిగింది. ఈ రోజు మనం కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి పన్నులను విధిస్తుంది, ఈ పన్నుల గురించి మనం ఈ రోజు చర్చించవలసినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వము యొక్క పన్నులు ఏమిటంటే ఆదాయ వ్యయాలపై పన్నులు విధిస్తుంది కేంద్ర ప్రభుత్వము. కాబట్టి ఆదాయపు పన్ను కేంద్ర ప్రభుత్వం విధించి వసూలు చేసినటువంటి పన్ను ఏమిటంటే ఆదాయపు పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. ఇన్కమ్ ట్యాక్స్, వ్యక్తిగత ఆదాయపు పన్ను అంటే ఏమిటి? వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు, రిజిస్టర్ కాని సంస్థలు, ఇతర సంఘాల వార్షిక ఆదాయాల మీద వ్యక్తిగత పన్ను అనేది విధించబడుతుంది మన దేశంలో. వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు, హిందూ అవిభక్త కుటుంబాలు అంటే స్వాతంత్ర్యానికి పూర్వము మన దేశంలో ఉండేవాళ్ళు అన్నమాట. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు. రిజిస్టర్ కాని సంస్థలు, ఇతర సంఘాలు ఏవైనా ఉంటే వాటి యొక్క సంవత్సర ఆదాయం అంటే వ్యక్తుల యొక్క సంవత్సర ఆదాయముపై వ్యక్తిగతమైనటువంటి పన్ను విధిస్తారు. అందుకే దీనిని వ్యక్తిగత ఆదాయ పన్ను, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అని అంటారు. ఈ పన్ను విధింపు నిమిత్తము పన్ను చెల్లింపుదారులు ఎవరైతే పన్ను చెల్లిస్తారో వారికి కొన్ని మినహాయింపులు కూడా ఇస్తారు. అయితే ఆదాయాన్ని ఏ విధముగా లెక్కిస్తారు అంటే ఒక వ్యక్తి గాని ఒక సంస్థ గాని ఒక నిర్ణీత కాలంలో అంటే ఒక వార్షిక అంటే ఒక సంవత్సరం అనుకోండి, ఒక సంవత్సర కాలములో ఎన్ని మార్గాల ద్వారా ఆదాయాన్ని సంపాదించిందో అన్ని మార్గాల ద్వారా సంపాదించిన ఆదాయాలన్నీ కలిపితే అది వార్షిక ఆదాయం, సంవత్సరిక ఆదాయం అంటారు. ఇటువంటి ఆదాయం పైన పన్ను విధించబడుతుంది. ఇక్కడ మన దేశంలో ఈ పన్ను అనేది నికర ఆదాయం మీద వేస్తారు గాని స్థూల ఆదాయం మీద పన్ను విధించరు. ఇది తరువాత తెలుసుకుందాం. ముఖ్యంగా దీని యొక్క చరిత్రను మనం పరిశీలించినట్లయితే ఈ వ్యక్తిగత ఆదాయ పన్ను అనేది ప్రపంచంలో మొట్టమొదట 1798వ సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలో ప్రారంభమైందని మనం చెప్పొచ్చు. 1798లో ఇంగ్లాండ్ దేశంలో ఈ వ్యక్తిగత ఆదాయ పన్ను విధించబడింది. ఏ దేశంలో? ఇంగ్లాండ్ దేశంలో. ఆ తరువాత అమెరికా దేశంలో కూడా 1864లో ఈ వ్యక్తిగత ఆదాయ పన్ను విధించడం జరిగింది. ఆ విధంగా భారతదేశంలో కూడా మొదటిసారిగా ఆదాయ పన్ను 1860వ సంవత్సరంలో విధించడం జరిగింది. ఇది ప్రత్యక్ష పన్ను, డైరెక్ట్ ట్యాక్స్. కాబట్టి పురోగామి పన్ను, అలాగే చెల్లింపు సామర్థ్యం
ఆధారముగా మన దేశంలో పన్ను విధించబడుతుంది. ఏ పన్ను? ఆదాయపు పన్ను. అయితే ఈ ఆదాయపు పన్ను ఏ విధముగా విధించబడుతుంది? ఈ ఆదాయపు పన్ను అనేది వ్యక్తుల యొక్క స్థూల ఆదాయం కాకుండా నికర ఆదాయంపై మాత్రమే పన్ను విధించబడుతుంది. నికర ఆదాయం అంటే ఏమిటి? ఒక వ్యక్తి ఒక సంవత్సర కాలం మొత్తం అంటే సంవత్సర కాలంలో వివిధ మూలాల ద్వారా మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందుతాడు. ఆ పొందిన ఆదాయం మొత్తం పైన కూడా ట్యాక్స్ చెల్లించడు. ప్రభుత్వము కొన్ని మినహాయింపులు ఇస్తుంది, కొన్ని తీసివేతలు ఇస్తుంది అన్నమాట. ఆ మినహాయింపులు అంటే సంవత్సర ఆదాయం నుంచి ప్రభుత్వం ఇచ్చినటువంటి మినహాయింపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసివేయగా మిగిలినటువంటి ఆదాయమే నికర ఆదాయం. ఆ నికర ఆదాయముపై పన్ను విధించబడుతుంది మన దేశములో. వార్షిక ఆదాయము నుంచి కొంత ప్రామాణిక తగ్గింపు ఉంటది, అంటే స్టాండర్డ్ డిడక్షన్ అంటారు. ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో స్టాండర్డ్ డిడక్షన్ ఉంది. 50,000 రూపాయల వరకు, అంటే వ్యక్తులు సంపాదించిన స్థూల ఆదాయం నుంచి 50,000 రూపాయలు తీసేవచ్చు స్టాండర్డ్ డిడక్షన్ అనేది. అది మిగతాది నికర ఆదాయం అవుతుంది అన్నమాట. ఆ విధముగా భారతదేశంలో ఈ ప్రామాణిక తగ్గింపు కింద మొట్టమొదట 15,000 రూపాయలు ఉంది 1998-99లో. అలాగే 1998-99 బడ్జెట్ లో ఉద్యోగుల విషయంలో ఎంప్లాయీస్ కి 1,00,000 రూపాయల లోపు ఆదాయం ఉన్న వారికి, 1,00,000 రూపాయల లోపు ఆదాయం ఉన్న వారికి 25,000 రూపాయలు, ఇంకా ఈ 1,00,000 రూపాయల కంటే ఎక్కువ ఉన్న వారికి 20,000 రూపాయలుగా ఈ ప్రామాణిక తగ్గింపును నిర్ణయించి అమలు చేయబడింది మన దేశంలో 1998-99 వార్షిక బడ్జెట్ లో. అలాగే మహిళా ఉద్యోగులు ఉంటారు, వాళ్ళకి అదనముగా ఉంటది. అలాగే సీనియర్ సిటిజన్స్ 60 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తులకు కూడా మరికొంత అదనపు మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఈ తరువాత 2005-2006 బడ్జెట్ లో అన్ని ప్రామాణిక తగ్గింపులు కూడా రద్దు చేశారు. ఇవన్నీ జరిగాయి. అలాగే వ్యక్తులు పొదుపు చేయాలనే ఉద్దేశంతో వ్యక్తుల యొక్క పొదుపుని ప్రోత్సహించేందుకు ప్రభుత్వము ప్రావిడెంట్ ఫండ్లు అనేవి ఏర్పాటు చేసింది. ఈ భవిష్య నిధికి సందాలు చెల్లించవలసి ఉంటుంది. వాళ్ళు దాచుకోవచ్చు. తమ సంపాదించినటువంటి జీతంలో ఈ భవిష్య నిధి ఖాతాలో కొంత జమ చేయవలసినటువంటి అవసరము ఉంటుందన్నమాట. అంటే పొదుపు, దేశంలో పొదుపు జరిగితే ఆ పొదుపు అంతా కూడా పెట్టుబడిగా మారితే, ఆ పెట్టుబడి సహాయంతో ఉత్పత్తి పెరిగితే ఉద్యోగం కూడా పెరుగుతుంది కదా అనే ఉద్దేశంతో, ప్రజలలో పొదుపును ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు కూడా ఈ భవిష్య నిధికి చందాలు, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా యూనిట్ తో సంబంధం ఉన్నటువంటి జీవిత బీమా ప్రీమియంలు, అలాగే జీవిత బీమా సంస్థల యొక్క బీమా ప్రీమియం చెల్లింపులు, అలాగే GIS అంటారు, గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ చెల్లింపులు, అలాగే పోస్ట్ ఆఫీసులు ప్రావిడెంట్ ఫండ్లు ఉన్నాయి చెల్లింపులు, అలాగే జాతీయ పొదుపు పత్రాలు, వీటి వాటిపై పెట్టుబడులు పెడతారు. ఆ పత్రాలపై వచ్చినటువంటి వడ్డీ మొదలైనటువంటి పొదుపులు 60,000 వరకు లెక్కించి దానిలో 20% వరకు పన్ను మొత్తం రిపేటుగా తగ్గించారు కూడా. 1990-91 నుంచి ఈ రిబేట్ని పద్ధతి ప్రవేశపెట్టక ముందు ఇవన్నీ ఉండేవి అన్నమాట. అయితే ప్రస్తుతం ఏ విధముగా ఉంది? మన భారతదేశంలో ప్రస్తుతం ఆదాయ పన్ను ప్రమాణం ఏ విధముగా ఉంది అనేది మనం పరిశీలించినట్లయితే, కొంతకాలము స్త్రీలకి పురుషులకి మధ్య కొంత డిఫరెన్స్ ఉండేది. స్త్రీలు కాస్త ఎక్కువ సంపాదించిన వాళ్ళకి పన్ను విధించబడేది కాదు. ఇప్పుడు ఏం చేశారు?
స్త్రీ పురుషులకు సంబంధం లేకుండా ఆదాయము నికర ఆదాయం ఎంత ఉంటే వారికి పన్ను విధించబడుతుంది. అయితే మన దేశంలో ప్రస్తుత ఆదాయ పన్ను పరిస్థితులను మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా ఈ పొదుపును ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఒక వ్యక్తి 1 సంవత్సర కాలంలో 1,50,000 రూపాయల వరకు పొదుపు చేసుకోవచ్చు. 1,50,000 రూపాయల వరకు పొదుపు చేయొచ్చు. అలాగే తాను మెడికల్ ఇన్సూరెన్స్ అంటే చూడండి ఇక్కడ ఇన్సూరెన్స్ ఏది ఇన్సూరెన్స్ మెడికల్ ఇన్సూరెన్స్ అన్నమాట. ఆరోగ్య బీమా అంటారు. ఈ ఆరోగ్య బీమాలో ఒక వ్యక్తి 25,000 రూపాయల వరకు బీమా చేయవచ్చు. ఈ బీమాని తన స్థూల ఆదాయం నుండి మినహాయించవచ్చు. అలాగే ఒక వ్యక్తి 1,50,000 రూపాయల వరకు వచ్చినటువంటి పొదుపుని తన స్థూల ఆదాయం నుండి తీసివేయవచ్చు. అలాగే ఇతని యొక్క వృత్తి పన్నులు ఉంటాయి. ఆ వృత్తి పన్నులు కూడా తన ఆదాయం నుండి తీసివేయవచ్చు. అంటే ఇక్కడ 1 సంవత్సరానికి 1,50,000 రూపాయల వరకు పొదుపు చేయొచ్చు. అలాగే 25,000 వరకు, ఇప్పుడు 40,000 చెప్పారు, 40,000 పెంచారు. అది ఈ 40,000 రూపాయల వరకు ఆరోగ్య బీమా, అదే ఆరోగ్య బీమా ప్రీమియంలో మన స్థూల ఆదాయం నుండి తీసివేసేవచ్చు. అలాగే విద్యార్థుల యొక్క చదువుకి ఎడ్యుకేషన్ లోన్ ఉన్నట్లయితే ఈ లోన్ మీద వచ్చినటువంటి ఇంట్రెస్ట్ ఉంటది, వడ్డీ రేట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, నా పిల్లల కోసం విద్యా లోన్ తీసుకున్నాను. 1,00,000 రూపాయలు 2 లక్షలు తీసుకున్నాను. ఆ 2 లక్షల రూపాయలకి లోన్ కట్టాను. ఎంత 10,000 20,000 సంవత్సరానికి కట్టాను అనుకో. ఆ 20,000 రూపాయలు ఇంట్రెస్ట్ మొత్తాన్ని ఆ మొత్తం స్థూల ఆదాయం నుండి తీసివేసేస్తాం అన్నమాట. ఓకేనే, చూడండి ఏమేమి తీసివేసాము. విద్యా లోను పై వచ్చినటువంటి వడ్డీలు, అలాగే ఆరోగ్య బీమాలు, తరువాత సేవింగ్లు, పొదుపులు 1,50,000 వరకు. అలాగే ఇంటి మీద రుణం తీసుకున్నట్లయితే ఇల్లు కట్టడానికి అప్పు తీసుకునేటప్పుడు హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ అంటారు. అంటే ఇంటి రుణముపై వడ్డీ రేటు, వడ్డీ ఎంతైతే చెల్లించారో ఆ వడ్డీ మొత్తాన్ని తన స్థూల ఆదాయం నుండి తీసివేసేవచ్చు అన్నమాట. అలాగే తనపై ఆధారపడినటువంటి వికలాంగుల కోసం చేసినట్టు కొన్ని వ్యయాలు ఉంటాయి. ఆ వ్యయాలు కూడా ఈ స్థూల ఆదాయం నుండి తీసివేసేవచ్చు అన్నమాట. ఈ రకముగా మరి సీనియర్ సిటిజన్స్, అర్థమైందా? సీనియర్ సిటిజన్స్ వారికి ప్రత్యేకమైనటువంటి కొన్ని మినహాయింపులు ఉంటాయి. అలాగే వికలాంగులకు కూడా కొన్ని ప్రత్యేక మినహాయింపులు ఉంటాయి. ఆ మినహాయింపులు అంటే ఆ వ్యక్తుల యొక్క స్థూల ఆదాయం నుంచి ఆ మినహాయింపులన్నీ తీసివేయగా వచ్చినటువంటి దానినే ఏమంటారంటే నికర ఆదాయం. ఆ నికర ఆదాయముపై పన్ను విధిస్తారు. అయితే మన దేశంలో నికర ఆదాయము ఎంతంటే 2,50,000 వరకు ఉంటే పన్ను ఉండదు. గుడ్ మార్నింగ్. 2,50,000 వరకు పన్ను లేదు మన భారతదేశంలో. వ్యక్తిగత ఆదాయ పన్ను గుర్తుపెట్టుకోండి. నికర ఆదాయము 2,50,000. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 5 లక్షల రూపాయలు ఆ స్థూల ఆదాయం ఉంటే ఆ మినహాయింపులు ఇవన్నీ ఒక 2,50,000 రూపాయలు తీసివేస్తే ఇంకా 2,50,000 రూపాయలు నికర ఆదాయం ఉంది కదా, అలా 2,50,000 నికర ఆదాయానికి పన్ను లేదు, నిల్లు. ఓకే, 2,50,000 నుంచి 5 లక్షల వరకు ఉంటే 5% పన్ను చెల్లించవలసి ఉంటుంది. ఏ ఆదాయం? నికర ఆదాయం. నికర ఆదాయము 5 లక్షలు ఉంటే 2,50,000 వరకు పన్ను లేదు. మిగతా 2,50,000కి 5% చొప్పున పన్ను చెల్లించాలి. అలాగే ప్రభుత్వము ప్రస్తుతము స్టాండర్డ్ డిడక్షన్ అని ఒక 50,000 రూపాయలు కూడా ఇచ్చారు. ఇవన్నీ మినహాయింపులన్నీ తీసివేయగా మిగులుతుంది నికర ఆదాయం. ఆ నికర ఆదాయం నుంచి 2,50,000 వరకు పన్ను లేదు. 2,50,000 నుంచి 5 లక్షల వరకు 5% పన్ను చెల్లించవలసి ఉంటుంది. ఆ పైన ఆదాయం పెరుగుతుంటే
పన్ను రేటు కూడా పెరుగుతూ ఉంది. మ్యూట్ లో ఉండాలి, డిస్టర్బెన్స్ అవుతుంది. ఇవి అంటే ఆదాయ పన్ను అనేది ప్రధానముగా ఆ వ్యక్తులు ఒక సంవత్సర కాలంలో పొందినటువంటి స్థూల ఆదాయం నుండి మినహాయింపులన్నీ పోగా మిగిలినటువంటి నికర ఆదాయం మీద పన్ను విధిస్తారు. ఆ నికర ఆదాయం పెరుగుతూ ఉంటే పన్ను రేటు కూడా పెరుగుతుంది. 5%, 10%, 15%, 20%, 25%, 30% వరకు మన దేశంలో ఈ పన్నులు విధించబడుతున్నాయి. ఓకే, అంటే ఆదాయం పెరిగే కొద్ది 5 లక్షల వరకు ఒకటి, 5 లక్షల నుండి 10 లక్షల వరకు ఒక రేటు, 10 లక్షల నుండి 20 లక్షల వరకు ఒక రేటు, 20 లక్షల నుండి 30 లక్షల వరకు ఒక రేటు, ఆ పైన 30% పన్ను చెల్లించవలసి ఉంటుందన్నమాట. ఆ రకముగా భారతదేశంలో ఆదాయ పన్ను పరిమితి అనేది ఆదాయ పన్ను పరిమితిని మరి 2,50,000 వరకు పన్ను లేదు అని చెప్పడం జరిగింది. ఆ పైన ఆదాయం ఉంటే ఆ వ్యక్తులు, ఆ సంస్థలు ఆ పన్ను మదింపు చేసి ప్రభుత్వానికి చెల్లించవలసి ఉంటుంది. ఈ విధముగా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదాయం వనరులలో వ్యక్తిగత ఆదాయ పన్ను అతి ప్రధానమైనదని మనం చెప్పవచ్చు అన్నమాట. కాబట్టి ఆదాయ పన్ను అతి ఎక్కువ ఉత్పాదకత కలిగినటువంటి పన్ను. ఈ పన్ను ద్వారా 1950-51లో మన దేశంలో 140 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. 1950-51 అంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత. అది 2001-2002 నాటికి 3,200 కోట్లకి పెరిగిందని చెప్పవచ్చు అన్నమాట. అంటే ఈ రకంగా ఆదాయ పన్ను ద్వారా భారతదేశానికి, కేంద్ర ప్రభుత్వానికి ఆదాయము వస్తుంది అని మనం చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. మరి భారతదేశంలో 2006-7 నాటికి 1,33,010 కోట్లు ఈ ఆదాయ పన్ను ద్వారా మన దేశానికి వచ్చిందని మనం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఈ ఆదాయ పన్ను పరిధిలోకి ఎక్కువ మంది ప్రజలను రాబట్టడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. ఇంకా వాటి ద్వారా ఆదాయ వనరులను పెంచుకోవడానికి మన ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తూనే ఉంది. ఇది ఆదాయ పన్ను. ఆదాయ పన్ను తెలిసింది కదా. ఒక వ్యక్తి ఒక సంవత్సర కాలంలో సంపాదించిన ఆదాయాన్ని నుండి కొన్ని మినహాయింపులు తీసివేస్తారు. ఆ తీసివేసిన మినహాయింపులన్నీ పోగా మిగిలిన నికర ఆదాయంపై పన్ను విధించే పద్ధతి ఉంది. ఈ పద్ధతి మన దేశంలో పురోగామి పద్ధతిలో పన్ను విధిస్తున్నారు. అలాగే చెల్లింపు సామర్థ్యానికి అనుగుణంగా పన్ను విధించబడిందని దీని ద్వారా మనకి తెలిసిందనమాట. ఓకే, అది ఆ విధంగా ఆదాయ పన్ను విధిస్తుంది ఏ ప్రభుత్వము? కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదాయ వనరుల్లో అతి ప్రధానమైనటువంటిది ఆదాయ పన్ను. ఇక రెండవది కార్పొరేషన్ పన్ను. కార్పొరేషన్ పన్ను అంటే ఏమిటి? చూడండి, మన దేశంలో వ్యాపార సంస్థలు ఉంటాయి, ఉత్పత్తి సంస్థలు ఉంటాయి. వీటిని జాయింట్ స్టాక్ కంపెనీలు అంటారు, కార్పొరేషన్లు అంటారు. ఈ జాయింట్ స్టాక్ కంపెనీలు, కార్పొరేషన్లు వంటి వ్యాపార సంస్థల యొక్క ఆదాయముపై విధించే పన్నుని కార్పొరేషన్ పన్ను లేదా కార్పొరేషన్ ట్యాక్స్ అని అంటారు. ఎవరు? జాయింట్ స్టాక్ కంపెనీలు, అలాగే కార్పొరేషన్. ఇవన్నీ వ్యాపార సంస్థలు. ఆ వ్యాపార సంస్థలు సంపాదించిన ఆదాయాలపై విధించినటువంటి పన్నునే కార్పొరేషన్ పన్ను అంటారు. కార్పొరేషన్ పన్ను, కార్పొరేషన్ ట్యాక్స్. ఇది మొదటి ప్రపంచ యుద్ధము తరువాత కంపెనీలపై విధించినటువంటి సూపర్ ట్యాక్స్ తరువాత కార్పొరేషన్ పన్నుగా మారింది. అర్థమైందా? మొదటి ప్రపంచ యుద్ధం తరువాత
కంపెనీల పైన విధించినటువంటి పన్ను ఏమన్నారు? సూపర్ ట్యాక్స్ అన్నారు. ఆ సూపర్ ట్యాక్స్ పన్నునే కార్పొరేషన్ పన్నుగా తరువాత దాని పేరు మార్చడం జరిగింది. ముఖ్యంగా 1959కి ముందు సర్చార్జి విధించేవారు. 1959కి పూర్వము మన దేశంలో సర్చార్జి విధించేవారు. అంటే ట్యాక్స్ ఎంతైతే కడతాడో ఆ కట్టిన ట్యాక్స్ మీద మరలా సర్చార్జీలు ఉండేవి అనమాట. ఇప్పుడు కూడా ఉన్నాయి మన దేశంలో సర్చార్జి. ఇప్పుడు ఆదాయపు పన్ను మనం చెప్పుకున్నాం. ఈ ఆదాయపు పన్ను వ్యక్తులు ఎంతైతే చెల్లించారో దాని మీద మరలా ఒక 3-4% సెస్ ప్రభుత్వం విధిస్తుంది అనమాట. విద్యా సెస్ అని. ఆ విద్యా సెస్ అలాగే అగ్రికల్చర్ సంబంధించినటువంటి సెస్ కూడా ఇటీవల కాలంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ సెస్సులు మనం ద్వారా సర్చార్జీల ద్వారా సెస్సుల ద్వారా ఆదాయ పన్ను ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటాం. అదే విధంగా కార్పొరేషన్ పన్నుపై కూడా సర్చార్జీ విధించడం జరిగింది. ఇప్పుడు 1950కి పూర్వం. 1965-66 నుంచి కంపెనీలు చెల్లించే ఆదాయ పన్ను కలిపి కంపెనీ ఆదాయ పన్ను కార్పొరేషన్ పన్ను అనే పేరు మీద విధించబడుతుంది మన దేశంలో. చిన్న కంపెనీలు ఉంటాయి, పెద్ద కంపెనీలు ఉంటాయి. ఈ చిన్న పెద్ద కంపెనీల యొక్క లాభాల పైన కేంద్ర ప్రభుత్వము ఈ పన్ను విధిస్తుంది. స్వదేశీ కంపెనీలు అవ్వచ్చు, విదేశీ కంపెనీలు అవ్వచ్చు. స్వదేశీ కంపెనీకి ఒక రేటు, విదేశీ కంపెనీకి ఒక రేట్లో ఈ కార్పొరేషన్ పన్ను విధించబడుతుంది మన దేశంలో. 2005-6కు పూర్వము స్వదేశీ కంపెనీలపై కార్పొరేషన్ పన్ను గరిష్టముగా 35% వరకు ఉన్నదని మనం చెప్పొచ్చు. ఎక్కడ? మన స్వదేశీ సంస్థలు అంటే స్వదేశీ వ్యాపార సంస్థలపై 35% వరకు ఈ కార్పొరేషన్ పన్ను అనేది విధించబడుతుండేది. 2005-6 సంవత్సరం నుంచి వ్యక్తిగత ఆదాయ పన్ను గరిష్ట రేటుతో సమానముగా 30% తగ్గించారు. ఆ విధముగా సర్చార్జ్ 10% వసూలు చేస్తున్నారు. కాబట్టి తరుగుదల రేటు 20% నుంచి 30% తగ్గించడం జరిగింది. అంటే వాళ్ళు యంత్రాలు ఉపయోగించి ఉత్పత్తి చేస్తారు కదా, దానిలో డిప్రిసియేషన్ అంటారు. మూలధన ఆస్తులపై తరుగుదల వ్యయాన్ని తీసివేయగా మిగిలిందే నికర ఆదాయం అంటాం కదా. ఆ తరుగుదల రేటుని 20% నుంచి 15%కి మన దేశంలో తగ్గించారు. ఎవరికి? కార్పొరేషన్ ట్యాక్స్ కి సంబంధించినటువంటిది. కాబట్టి మన దేశంలో ప్రస్తుతం కార్పొరేషన్ పన్ను అనేది చిన్న పెద్ద సంస్థల యొక్క లాభాలపై విధించే పన్నుని కార్పొరేషన్ పన్ను. కంపెనీల ఆదాయంలో అనేక తగ్గింపులు ఉన్నాయి. అలాగే కొన్ని ప్రోత్సాహకాలు కూడా ఇస్తుంది ప్రభుత్వం. ఈ మినహాయింపులు అనేవి లేకుండా తగ్గింపులు ప్రోత్సాహకాలు మాత్రమే ఉన్నాయన్నమాట. కాబట్టి జీరో ట్యాక్స్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ జీరో ట్యాక్స్ కంపెనీలపై కనీస ప్రత్యామ్నాయ పన్ను విధించడం జరుగుతుంది. ఈ మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అంటారు, మ్యాట్ అంటారు దీన్ని. జీరో ట్యాక్స్ కంపెనీలపై 1997 నుంచి ఈ కనీస ప్రత్యామ్నాయ పన్ను అని విధించబడడం జరుగుతుంది మన దేశంలో. అమెరికా దేశంలో అయితే 86 నుంచే ఈ పన్ను విధించబడుతుంది. కాబట్టి భారతదేశంలో కార్పొరేషన్ పన్ను కింద మదింపు చేసినటువంటి కంపెనీ యొక్క ఆదాయం అయితేనేమి, వాటి అర్హతలో అన్ని కూడా తీసివేసిన తరువాత మాత్రమే బుక్ ప్రాఫిట్స్ లో 30% కంటే తక్కువ ఉంటే కంపెనీల మీద బుక్ ప్రాఫిట్ లో 12% కనీస ప్రత్యామ్నాయ పన్నుగా విధించడం జరుగుతూ ఉంది మన దేశంలో. విద్యుత్ శక్తి వంటి అవస్థాపన రంగాలకు సంబంధించినటువంటి ఎగుమతి సంస్థలకి పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది.
కార్పొరేషన్ పన్ను అంటే జాయింట్ స్టాక్ కంపెనీలు అలాగే కార్పొరేషన్ మొదలైనటువంటి వ్యాపార సంస్థలపై విధించే పన్నుని కార్పొరేషన్ పన్ను అంటారు. ఈ కార్పొరేషన్ పన్ను స్వదేశీ కార్పొరేషన్ సంస్థలు, విదేశీ కార్పొరేషన్ సంస్థలు అని ఉంటాయి కదా. అంటే విదేశస్తులు వచ్చి మన దేశంలో పెట్టుబడి పెట్టి వస్తువులు ఉత్పత్తి చేసే సంస్థలు ఉంటాయి, మల్టీనేషనల్ కంపెనీస్ అని ఈ రోజు మనం చెప్తూ ఉన్నాం. అటువంటి కార్పొరేషన్లకి మన దేశీయ సంస్థలకి ఒక రకమైనటువంటి కార్పొరేషన్ ట్యాక్స్, విదేశీ సంస్థలకి ఒక రకమైనటువంటి కార్పొరేషన్ ట్యాక్స్ విధించబడుతుంది. అలాగే ఇక్కడ మ్యాట్ అనేటువంటిది మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ కూడా ఈ కంపెనీల మీద విధించబడుతుంది. ఇది మన దేశంలో 1996 నుంచి అంటే 96-97 వార్షిక బడ్జెట్ నుంచి ఇది విధించబడుతుంది మన దేశంలో. అదే అమెరికా దేశంలో అయితే 1986 నుంచి ఈ జీరో ట్యాక్స్ కంపెనీలపై ఈ మ్యాట్ అనేటువంటిది ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అనేది విధించబడుతుంది. ఈ ఆల్టర్నేటివ్ ట్యాక్స్ ని ఏ విధముగా మదింపు చేస్తారు, లెక్కిస్తారు అనేది మనం పరిశీలించినట్లయితే, ఆదాయము అంటే ఆ కంపెనీ యొక్క ఆదాయానికి ఉన్నటువంటి తగ్గింపులన్నీ తీసివేయగా మినహాయింపులు ఇస్తుంది ప్రభుత్వము. అటువంటి తగ్గింపులు అంటే చూడండి, తరుగుదలలు ఇవన్నీ చెప్పాము కదా. మూలధన తరుగుదల 20% నుంచి 15% తగ్గించారన్నాం కదా. అటువంటి తగ్గింపులన్నీ తీసివేసిన తరువాత వాళ్ళ యొక్క ఆస్తుల అప్పులు పట్టి, అంటే వాళ్ళ బుక్ ప్రాఫిట్ లో 30% కంటే తక్కువ ఉంటే, అలాగే కంపెనీల మీద బుక్ ప్రాఫిట్ కనీసం 12% ఈ ప్రత్యామ్నాయ పన్నుగా విధించబడుతుంది. అంటే మ్యాట్ ఆల్టర్నేటివ్ ట్యాక్స్, మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ కింద 12% ప్రత్యామ్నాయ పన్ను విధించబడుతుంది మన దేశంలో. ఈ ప్రత్యామ్నాయ పన్ను కార్పొరేషన్ పన్ను పైన విధిస్తారు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ కనీస ప్రత్యామ్నాయ పన్నుని కొన్ని సంస్థలకి మినహాయింపుగా ఇవ్వబడింది. అటువంటి సంస్థలు ఏమిటంటే, విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసే సంస్థలు ఏవైనా ఉంటే, కరెంటుని ఉత్పత్తి చేసే సంస్థలు ఉంటే వాటికి ఈ ప్రత్యామ్నాయ ట్యాక్స్ నుంచి మినహాయింపు, అంటే వారి దగ్గర ఆ ట్యాక్స్ ని వసూలు చేయరు. తర్వాత అవస్థాపన రంగాలు అంటే రోడ్లు, రవాణా ఇవన్నీ ఉంటాయి కదా. ఇటువంటి సౌకర్యాలను కల్పించినటువంటి రంగాలకి, అలాగే ఎగుమతి సంస్థలకు కూడా ఈ కనీస ప్రత్యామ్నాయ పన్ను నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఏ దేశంలో? మన భారతదేశం. అయితే ఈ కార్పొరేషన్ పన్ను ద్వారా కేంద్ర ప్రభుత్వ రాబడి 1950-51లో 40 కోట్ల రూపాయలు ఉండేది. అది 2001-2002 నాటికి సుమారు 36,610 కోట్ల రూపాయలకు పెరిగింది. ఇది 2006-07 నాటికి 1,33,010 కోట్ల రూపాయలకి మన భారతదేశంలో పెరిగింది. మరి ఇది కార్పొరేషన్ ట్యాక్స్ ని మనం పరిశీలించినట్లయితే, భారతదేశంలో కార్పొరేషన్ పన్నుల ద్వారా 1,33,110 కోట్లుగా వచ్చిందని చెప్పుకోవడం జరిగింది. ఇది మొత్తం స్థూల జాతీయ ఉత్పత్తిలో 3.2% ఉంది. అలాగే స్థూల పన్ను ఆదాయంలో 30.1% ఉంది. తరువాత 2016-15 నాటికి సుమారుగా 2,33,000 కోట్ల రూపాయలకి ఈ కార్పొరేషన్ పన్ను పెరిగిందని చెప్పడానికి ఆధారాలు అయితే మన దగ్గర ఉన్నాయి. ఇంకా మనం ఈ కొత్త బడ్జెట్, ఈ 2020-21 బడ్జెట్ ప్రకారం మనం పరిశీలించినట్లయితే ఇంకా కార్పొరేషన్ ద్వారా పన్ను పెరిగిందని మనం చెప్పవచ్చు. ఇటీవల కాలంలో భారత ప్రభుత్వము భారతదేశంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్పొరేట్ సంస్థలకి కొన్ని తగ్గింపులు, మినహాయింపులు ఇవ్వటం జరిగింది. వారు సుమారుగా చూడండి 10 కోట్లు 30 కోట్ల రూపాయలు వాళ్ళ పెట్టుబడి ఉంటే అంతవరకు వాళ్ళకి కార్పొరేషన్ పన్ను లేదు.
ఆ 15 కోట్ల రూపాయలు పెట్టుబడి కంటే ఎక్కువ ఉంటే వాళ్ళ కార్పొరేషన్ పన్ను విధించబడుతుందని భారత ప్రభుత్వం ఇటీవల కాలంలో చేయడం జరిగింది అన్నమాట. ఆ రకంగా ప్రభుత్వము ఈ వ్యాపారాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వాళ్ళకి కూడా కొన్ని ఈ తగ్గింపులు, మినహాయింపులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది మొట్టమొదటిది ఏంటంటే ఆదాయ పన్ను, రెండోది కార్పొరేషన్ పన్ను, మూడవది వడ్డీపై పన్ను. ఈ వడ్డీపై పన్నుల ద్వారా కేంద్ర ప్రభుత్వము ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. ఏమిటండి వడ్డీపై పన్ను? భారతదేశంలోని వాణిజ్య బ్యాంకులు మంజూరు చేసే రుణాలపై అవి సంపాదించే స్థూల వడ్డీ మొత్తం మీద పన్ను విధిస్తే దానిని వడ్డీపై పన్ను అంటారు. మన భారతదేశంలో 1974 వడ్డీ పన్ను చట్టము ప్రకారము అనుమతించబడింది. 1985లో ఈ వడ్డీపై పన్ను తీసివేశారు, అయినప్పటికీ రద్దు చేశారు. మరలా వాణిజ్య బ్యాంకులు, విత్త సంస్థలు, విత్త కంపెనీలు మొదలైనటువంటి పరపతి సంస్థలు సంపాదించినటువంటి స్థూల వడ్డీ మీద ఈ పన్ను విధించబడుతుంది. ఆ రకముగా అంటే అర్థమైంది నాయన మీకు? వాణిజ్య బ్యాంకులు ఉన్నాయి కదా, అలాగే విత్త సంస్థలు ఉన్నాయి, మనం చెప్పుకున్నాం. పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకులు ఇవన్నీ చెప్పుకోవడం జరిగింది, ఎల్ఐసీలు, ఇవన్నీ ఆర్థిక సంస్థలు, అలాగే విత్త సంస్థలు ఇవన్నీ కూడా పరపతి అందిస్తాయి ప్రజలకి. ఎప్పుడైతే ఇవన్నీ పరపతి అప్పు ఇచ్చాయో, అప్పులు ఇచ్చినప్పుడు వడ్డీల ద్వారా ఆదాయం సంపాదిస్తా. వాళ్ళు సంపాదించినటువంటి ఎవరు? వాణిజ్య బ్యాంకులు సంపాదించే స్థూల వడ్డీ పైన కేంద్ర ప్రభుత్వం వడ్డీ విధిస్తుంది. ఆ వడ్డీలపై వచ్చినటువంటి పన్నుని కేంద్ర ప్రభుత్వం తీసుకోవడానికి జరుగుతుంది అనమాట. ఆ రకముగా వాణిజ్య బ్యాంకుల యొక్క రుణాలపై సంపాదించే వడ్డీలపై పన్ను విధించి ఆ పన్ను మన కేంద్ర ప్రభుత్వానికి ఆదాయ రూపంలో కొంత వస్తుందన్నమాట. ఇది మరి వడ్డీపై పన్నుని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ పన్ను విధించడం లేదు. తర్వాత వ్యయంపై పన్ను. వ్యయము మనం ఇంతకు ముందు పన్నుల రకాల్లో చెప్పుకోవడం జరిగింది. ప్రొఫెసర్ కాల్దార్ అనేటువంటి ఒక ఆర్థిక శాస్త్రవేత్త ఉన్నారు. ఆయన ఈ వ్యయంపై పన్ను విధించాలని మొట్టమొదటిసారిగా మన దేశంలో ఆయన ప్రతిపాదించడం జరిగింది. 1957లో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి, అంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1952, 57 మధ్యకాలంలో 5 సంవత్సరాల ప్రభుత్వం ఉంది కదా. అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఎవరంటే టిటి కృష్ణమాచారి. ఆయన ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా వ్యయంపై పన్ను విధించడం జరిగింది. ప్రొఫెసర్ కాల్దార్ యొక్క సిఫార్సులను అనుసరించి 1957లో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి టిటి కృష్ణమాచారి గారు మన దేశంలో వ్యయం మీద, ఖర్చు మీద పన్ను విధించడం జరిగింది. 1962లో మొరార్జీ దేశాయ్, ఈయన ప్రధానమంత్రిగా కూడా మన దేశంలో పనిచేశారు. ఈ మొరార్జీ దేశాయ్ గారు ఆర్థిక మంత్రిగా ఉండేటప్పుడు ఈ వ్యయంపై పన్నుని రద్దు చేయడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ వ్యయంపై పన్ను విధించడం వలన ప్రభుత్వానికి రాబడి సరిగ్గా రాలేదు. వ్యయాలు ఎవరో కరెక్ట్ గా లెక్కించారు కదా, ఆ లెక్కలు కరెక్ట్ గా చూపించలేకపోవటం వలన అవన్నీ దొంగ లెక్కలే. కాబట్టి ప్రభుత్వ ఆదాయం బాగా తగ్గిపోయింది, రాబడి లేదు. కాబట్టి ఆ పన్నుని రద్దు చేయడం జరిగింది అప్పటి ఆర్థిక శాఖ మంత్రి మొరార్జీ దేశాయ్ గారు. ఆ తరువాత 1987లో మరలా వ్యయంపై పన్ను విధించాలని కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిందన్నమాట. హోటళ్లలో వసతి కోసం రోజుకి 400 రూపాయలు అంతకంటే ఎక్కువ అద్దె చెల్లించే వ్యక్తుల యొక్క అద్దె మొత్తంలో 10% వ్యయం పన్ను విధించాలని చెప్పబడింది. ప్రస్తుతం కూడా ఉంది. మనము 3 స్టార్ 5 స్టార్ హోటల్స్ లోకి వెళితే అక్కడ మనము ట్యాక్స్ కట్టవలసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వ్యయంపై పన్ను ఇప్పటికి కూడా అమలు జరుగుతూ ఉంది మన దేశంలో. అంతేకాకుండా
ఈ ఏసీ వంటి సౌకర్యాలు కల్పించినటువంటి రెస్టారెంట్లకు కూడా దీనిని విస్తరింపజేశారు. కాబట్టి ఈ పన్ను ఉపసంహరించడం జరిగినప్పటికీ మరలా ఇది నేడు అమలు జరుగుతూ ఉంది. తరువాత ఆస్తులపై కేంద్ర ప్రభుత్వం పన్నులు విధిస్తుంది. ఆస్తులపై ఏమిటండి ఈ ఆస్తులు? మనం పరిశీలించినట్లయితే ధనికుల ఆస్తులపై పన్ను విధించడం జరుగుతుంది. అయితే పన్ను విధించే ఉద్దేశము కేంద్ర ప్రభుత్వము స్వతంత్రం వచ్చిన తరువాత, మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఈ సంపద మీద పన్నులు విధించడం జరిగింది. ఎందుకు విధించడం జరిగిందంటే ముఖ్యంగా సాంఘిక న్యాయము మనకు సాంఘిక న్యాయం చేకూర్చాలి. సాంఘిక న్యాయం చేకూర్చాలంటే ఆదాయ అసమానతలు ఉండకూడదు, ఆదాయ సంపదల పంపిణీలలో అసమానతలు ఉండకూడదు, ప్రజల మధ్య వ్యత్యాసాలను తగ్గించి సాంఘిక న్యాయము సాధించాలనే ప్రధాన లక్ష్యముతో మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఈ సంపద మీద, అంటే ధనికులు సంపాదించిన ఆస్తుల మీద పన్నులు విధించడం జరిగింది. ఆ విధముగా ఉన్నటువంటి పన్నుల్లో మొట్టమొదటిది సంపద పన్ను. ఈ సంపద పన్నుని సిఫార్సు చేసినటువంటి వ్యక్తి కూడా కాల్దార్ గారే. ఇది కూడా 1957లో మన దేశంలో సంపదపై పన్ను ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఆస్తికి సంపదకి చట్ట ప్రకారం కొంచెం డిఫరెన్స్ ఉంది, తేడా ఉంది. ఏమిటి అనంటే ఒక వ్యక్తి కలిగి ఉన్న అన్ని రకాలైనటువంటి స్థిర చర ఆస్తులు ఉంటాయి. ఈ స్థిర చర ఆస్తులు కింద ఉన్నటువంటి అన్నిటిని ఒక ఆస్తిగా పరిగణించబడతాయి. కానీ సంపద పన్ను చట్ట ప్రకారం ఏమిటంటే వ్యవసాయ భూములు, వాటిలో పండే పంట, చెట్లు, ఇవన్నీ కూడా ఒక ఆస్తిగా పరిగణింపబడుతుంది. కాబట్టి వ్యవసాయదారుడు కలిగి ఉన్నటువంటి భవనము లేదా భవనాల భూమి లేదా భవనాలపై వచ్చే బాటకము, వ్యవసాయ భూముల నుండి వచ్చే బాటకము, పన్ను చెల్లింపుదారుకున్న అన్ని రకాల ఆస్తులను లెక్కించి వాటి నుంచి అతడు ఎంత చెల్లించవలసి వస్తుందో, అంటే రుణాలు చెల్లించవలసి, అవన్నీ తీసివేయగా మిగిలినటువంటిదే నికర సంపద అంటారు. ఆ నికర సంపద మీద పన్ను విధించడం జరుగుతుంది. అర్థమైందా? ఇక్కడ ఆస్తికి సంపదకి తేడా ఉంది. ఆస్తి పన్ను అంటే అర్థమేంటి? స్థిర చర ఆస్తులు కలిగి ఉంటే అది ఆస్తి. వ్యవసాయ భూములు, భవనాలు ఇవన్నీ కలిగి ఉంటే దాన్ని సంపద అంటారు. కాబట్టి ఈ సంపద మీద ఎంత పన్ను, ఆస్తి మీద పన్ను. కాబట్టి సంపద అంటే ఇక్కడ భూములు, భవనాల ద్వారా ఎంత ఆదాయం సంపాదిస్తున్నాడో ఆ సంపాదించిన ఆదాయంపై పన్ను విధిస్తారు. దానిని సంపద పన్ను అంటారు. అయితే కొన్ని వాటి మీద వీళ్ళు రుణాలు తేవచ్చు, అప్పులు తెస్తే వడ్డీలు చెల్లిస్తారు. ఆ రుణాల యొక్క వడ్డీల మొత్తాన్ని ఈ సంపద ద్వారా వచ్చిన ఆదాయం నుంచి, సంపద నుంచి తీసివేయగా మిగిలిన నికర సంపద మీద పన్ను విధిస్తారు. ఈ నికర సంపద మీద పన్ను విధించాలని 1957లో కాల్దార్ అనేటువంటి ఆర్థిక ఆచార్యుడు చేసినటువంటి సిఫార్సుల ప్రకారం మన దేశంలో విధించబడుతుంది. వ్యక్తులు, ఈ అవిభక్త హిందూ కుటుంబాలు, సన్నిహితముగా నిర్వహింపబడుతున్నటువంటి కంపెనీలు ఈ సంపద పన్ను చెల్లించవలసి ఉంటుంది. అదే విధముగా 2.5 అంటే 2,50,000 లోపు విలువ ఉన్నటువంటి సంపదపై పన్ను ఉండదు, మినహాయింపు ఉంటుందన్నమాట. ఒకప్పుడు సంపద పన్ను గరిష్టముగా 15% ఉండేది. దీని వలన ఎగవేత ఎక్కువగా ఉండడం వలన దాని రేటు తగ్గించడం జరిగింది. కాబట్టి సంపదపై 1% పన్ను విధించబడుతూ ఉంది. తరువాత మన దేశంలో ఈ పన్నులకు సంబంధించి అనేక కమిటీలు వేశారు. ఏ విధంగా పన్నుల విధానం రూపొందించి అమలు చేస్తే బాగుంటుందని. అటువంటి కమిటీల్లో రాజా చెల్లయ్య కమిటీ అనేది ఒకటి ఉంది. ఇది పన్ను సంస్కరణల కమిటీ, గుర్తుపెట్టుకోండి. ఈ పన్ను సంస్కరణల కమిటీ రాజా చెల్లయ్య కమిటీ. ఈ రాజా చెల్లయ్య కమిటీ సిఫార్సుల ప్రకారము
1992-93 బడ్జెట్ లో ప్రవేశపెట్టారు. ఏమిటట? ఉత్పాదక ఆస్తులైనటువంటి వాటాలు, అంటే కంపెనీలు వాటాలు ఉంటాయి కదా, అవి వాటాలు, బాండ్లు, బ్యాంకుల యొక్క డిపాజిట్లు, వీటిపైన వచ్చినటువంటి సంపదలు, ఇవన్నీ కూడా సంపదలు. ఈ సంపదల నుండి వచ్చినటువంటి పన్నుని రద్దు చేయడం జరిగింది. 93 నుంచి 15 లక్షలు నికర విలువ ఉన్నటువంటి సంపద పైన మాత్రమే సంపద పన్ను విధించడం జరిగింది. ఈ పన్ను విధించబడుతున్నటువంటి పన్ను రేటు 1%. కాబట్టి దీని వలన కూడా ప్రభుత్వానికి వచ్చే రాబడి తక్కువగా ఉంది. అలాగే ఈ పన్ను రేటు పెంచితే ప్రభుత్వం యొక్క రాబడి పెరగడానికి దారితీసింది. కాబట్టి 1993 ఏప్రిల్ నుంచి 15 లక్షల నికర విలువ ఉన్నటువంటి సంపదపై పన్ను విధించబడుతుంది. సంపద మీద పన్ను 15% ఉండేది, అది 1-2% తగ్గించబడింది. ప్రభుత్వానికి వచ్చే రాబడి కూడా బాగా ఉండేది కాదు, ఎందుకంటే దానిది శాతం తగ్గిపోయింది కాబట్టి. అది సంపద పన్ను. రెండోది ఎస్టేట్ డ్యూటీ. ఎస్టేట్ డ్యూటీ అంటే మరణ సుంకము లేదా వారసత్వ సుంకం అంటారు. మొన్న మనం చెప్పుకున్నాం ఎస్టేట్ డ్యూటీ. ఎస్సీట్స్ అన్నాం కదా, ఎస్సీట్స్ అంటే అర్థం ఏమిటి? ఏదైనా ఒక వ్యక్తి వారసులు లేకుండా లేదంటే తన ఆస్తిని ఇతరులకు వీలునామా రాయకుండా చనిపోతే అటువంటి ఆస్తులన్నింటినీ జప్తు చేసుకుంటూ గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుంది అన్నది కదా, ఎస్సీట్స్ అంటారు వాటిని. అలాగే 1953లో భారతదేశంలో ఎస్టేట్ డ్యూటీని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఎస్టేట్ డ్యూటీ మరణ సుంకము లేదా వారసత్వ సుంకం అని అంటారు. దేనిని? ఎస్టేట్ డ్యూటీని. ఒక వ్యక్తి చనిపోతే లేదా ఒక వ్యక్తి చనిపోవడం వలన మరొకరికి ఆ ఆస్తి సంక్రమిస్తుంది, కాబట్టి ఆ పన్ను విధించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి చనిపోయాడు, అతనికి ఒక 100 ఎకరాలు ఉంది. ఆ 100 ఎకరాల వ్యక్తి చనిపోయాడు. ఎవరికి వెళ్తుంది ఆ 100 ఎకరాలు? తరువాత బిడ్డలకు వెళ్తుంది, వారసత్వాలకు. ఆ వారసత్వాలకు వెళ్ళినప్పుడు వారి మీద కూడా పన్ను విధిస్తారన్నమాట. కాబట్టి వ్యవసాయ భూములు ఈ పన్ను పరిధిలోకి రాకుండా ఉంటాయి. సంక్రమించిన ఆస్తి మొత్తం విలువ నుంచి రుణాలన్నీ తీసివేయగా మిగిలినటువంటి నికర విలువపై మాత్రమే ఎస్టేట్ డ్యూటీ అనేది విధించబడుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఒక వ్యక్తి చనిపోయినందువలన మరొకరికి సంక్రమించే మొత్తం ఆస్తిపై విధించినటువంటి పన్నుని ఎస్టేట్ డ్యూటీ అంటారు. అయితే ఈ ఎస్టేట్ డ్యూటీ ఎలా విధించబడుతుంది అంటే వ్యవసాయ భూములని మినహాయిస్తారు. అర్థమైందా? వ్యవసాయ భూముల విలువ తీసివేసి తరువాత వాళ్ళు ఏవైనా అప్పులు చేసి ఉంటే ఆ అప్పుల యొక్క వడ్డీల రూపంలో కడతారు కదా, అది కూడా తమ యొక్క ఆస్తిని ఆదాయం నుంచి మినహాయించిన తరువాత ఈ ఎస్టేట్ డ్యూటీ అనేది చెల్లించబడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఆస్తి మొత్తము విలువ నుంచి రుణాలన్నీ తీసివేయగా మిగిలినటువంటి దానినే ఎస్టేట్ డ్యూటీ విధించబడుతుంది. చనిపోయిన తరువాత వారసులకు సంక్రమించినటువంటి ఆస్తి విలువను బట్టి వారసులందరూ ఎంతమంది ఉంటే అంతమంది వారు చెల్లించవలసినటువంటి పన్నుని వారసత్వ సుంకము అంటారు. ఈ పన్ను వారసత్వ సుంకము రేటు కూడా 4% నుంచి 40% వరకు ఉండేది, గుర్తుపెట్టుకోండి. తరువాత ఒక వ్యక్తి చనిపోయే ముందు తన వారసులకు తన ఆస్తిని కానుకగా ఇచ్చి వారసత్వ పన్ను ఎగవేయడానికి ప్రయత్నించవచ్చు. దీని నుండి ఎగవేతకు అవకాశం ఉంటుంది. కాబట్టి చనిపోయిన తరువాత అతని వారసులకు సంక్రమించినట్లుగానే ప్రభుత్వం పరిగణించి పన్ను విధిస్తుంది. కాబట్టి దీనిని ఎస్టేట్ డ్యూటీని మన దేశంలో 1985లో రద్దు చేశారు. ఎందుకు రద్దు చేశారంటే దీని ద్వారా కూడా ఎక్కువ ఆదాయము రాలేదు. ఒకవేళ వచ్చినా చాలా తక్కువ ఆదాయం మాత్రమే
వచ్చింది. ఇది ఎస్టేట్ డ్యూటీ. తరువాత గిఫ్ట్ ట్యాక్స్, కానుకలపై పన్ను. చూడండి, సంపద పన్ను, మరణ సుంకము, వ్యయంపై పన్నులు, ఇవన్నీ కూడా వ్యక్తులు ఎగవేతకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి 1958 ఏప్రిల్ నుంచి ఈ కానుకల పన్ను విధించడం జరిగింది. అంటే ఏమిటి? ఇచ్చిన కానుకలపై ప్రస్తుత సంవత్సర పన్ను విధించడం జరుగుతుంది. అంటే అతనికి ఈ ఏడాదిలో ఎన్ని గిఫ్ట్లు వచ్చాయి, ఆ గిఫ్ట్ విలువ ఎంత, ఆ విలువపై పన్ను విధిస్తే దానిని కానుక పన్ను అంటారు. ఈ పన్ను చెల్లించవలసింది కానుక తీసుకున్న వారు కాదు. ఎవరు చెల్లించాల? ఎవడైతే గిఫ్ట్ ఇచ్చాడో అవతల వ్యక్తికి, ఇచ్చే వ్యక్తి ఆ ట్యాక్స్ చెల్లించవలసి ఉంటుందన్నమాట. ఇది దేని బట్టి ఉంటది అంటే పురోగామి రేట్లో ఉంటది. పురోగామి రేట్ అంటే ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు పెరుగుతుంది కదా, అలాగే గిఫ్ట్ విలువ పెరిగే కొద్దీ పన్ను రేటు కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి పురోగమత్వ పన్ను రేటు విధానం నిర్ణయించే కానుకల పన్ను. బహుమతి గ్రహీత పన్ను చెల్లించే విధముగా చట్టం సవరించబడింది మరలా మన దేశంలో. కాబట్టి ప్రస్తుతం కానుకలు వ్యక్తి ఆదాయములో కలపడం జరిగింది. అంటే వ్యక్తులు సంపాదించిన ఇన్కమ్ ట్యాక్స్ అన్నాం కదా, ఈ కానుకల ద్వారా వచ్చే ఆదాయం కూడా అందులో యాడ్ చేయడం జరిగింది ప్రస్తుతం. ఈ విధముగా మన దేశంలో ఈ చూడండి, కేంద్ర ప్రభుత్వం యొక్క పన్నుల రకాలు: ఆదాయ పన్ను, కార్పొరేషన్ పన్ను, ఆ వడ్డీపై పన్ను, వ్యయంపై పన్ను, సంపదపై పన్ను, ఎస్టేట్ డ్యూటీలు, కానుక పన్నులు మొదలైనటువంటి పన్నుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. అలాగే వస్తువులు సేవలపై కూడా పన్నులు విధిస్తుంది కేంద్ర ప్రభుత్వము. ఈ వస్తువులు సేవలు అంటే ఏమిటి? కేంద్ర ఎక్సైజ్ సుంకం ఉంది, అలాగే కేంద్రం యొక్క కస్టమ్స్ సుంకాలు అంటారు. ఈ కస్టమ్స్ సుంకాలంటే అర్థం ఏమిటి? ఎగుమతి దిగుమతుల మీద విధించినటువంటి పన్నుని కస్టమ్స్ సుంకాలు అంటారు. ఎగుమతి చేసే వస్తువులపై ఎగుమతి పన్ను, దిగుమతి చేసుకునే వస్తువులపై దిగుమతి పన్ను విధిస్తారు. కాబట్టి కస్టమ్స్ సుంకాలు విధించడంలో 2 లక్ష్యాలను మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమిటంటే ప్రభుత్వ రాబడిని పెంచుకోవటం ఒకటోది, రెండోది విదేశీ వ్యాపారాన్ని క్రమబద్ధం చేయటం. ఈ విదేశీ వ్యాపారం క్రమబద్ధీకరణకు, ప్రభుత్వ రాబడిని పెంచుకోవడానికి ఈ కస్టమ్స్ సుంకాలు అనేవి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. మన భారతదేశంలో ఈ దిగుమతి పన్నులు అనేవి మూల్యానుగతమైనటువంటి పన్నులు. అంటే వస్తువు యొక్క మూల్యానుగత పన్ను అంటే అర్థం ఏంటి? వస్తువు యొక్క విలువను బట్టి విధించే పన్నుని మూల్యానుగత పన్నులు అంటారు. ఆ విధముగా ఈ దిగుమతి పన్నులు విధించడం జరుగుతూ ఉంది మన దేశంలో. తర్వాత ఇంకేమన్నాం? కస్టమ్స్ సుంకం కాదు, కేంద్ర ఎక్సైజ్ సుంకం. ఎక్సైజ్ సుంకం అంటే ఏంటంటే వస్తువుల యొక్క ఉత్పత్తి పైన, అమ్మకాల పైన విధించినటువంటి పన్నుని ఎక్సైజ్ పన్ను అంటారు. మన దేశంలో అనేక వస్తువుల మీద ఈ పన్నులు విధించబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఎక్సైజ్ సుంకం అనేది పరోక్ష పన్ను. ఈ పరోక్ష పన్ను అనుపాత పద్ధతిలో విధించబడుతుంది. ఈ ఎక్సైజ్ సుంకం 2 రకాలు: మూల్యానుగతమైనటువంటి పన్నులు, అలాగే నిర్దిష్టమైనటువంటి పన్నులు. మూల్యానుగతమైన పన్ను అంటే అర్థం ఏమిటి? వస్తువు యొక్క విలువను బట్టి విలువలో కొంత శాతం సుంకంగా విధించబడే పన్నులు ఉంటాయి. వీటి వలన ఎక్కువ ఆదాయము రావచ్చు. ఒకవేళ ధర మారితే రాబడి కూడా మారుతుంది. నిర్దిష్టమైనటువంటి పన్నులు అంటే విలువతో నిమిత్తం లేకుండా కేవలం బరువును బట్టి లేదా ఆ వస్తువు యొక్క పరిమాణాన్ని బట్టి విధించినటువంటి పన్నుని నిర్దిష్టమైనటువంటి పన్నులు అంటారు. ఈ పన్నులు
ఎగవేతను అరికట్టడానికి ఉపయోగపడుతున్నాయి నిర్దిష్టమైనటువంటి పన్నులు. ఈ విధముగా కేంద్ర ప్రభుత్వము విధించి వసూలు చేసినటువంటి పన్నులన్నీ ఏమిటంటే ఆదాయపు పన్ను, సంపద పన్ను, ఎస్టేట్ పన్ను, అలాగే మరణ సుంకము, కార్పొరేషన్ పన్ను, వ్యయంపై పన్ను, వడ్డీపై పన్ను, కేంద్ర ఎక్సైజ్ సుంకము, అలాగే కస్టమ్స్ సుంకాలు, అలాగే సేవల మీద కూడా పన్నులు విధించి ఆదాయాన్ని రాబట్టుకుంటున్నాయి కేంద్ర ప్రభుత్వము. ఇవి కేంద్ర ప్రభుత్వం యొక్క పన్నులు రకాలు. కేంద్ర ప్రభుత్వం యొక్క పన్నులు రకాలను గురించి మనం ఇంతవరకు కూడా చర్చించడం జరిగింది. మరలా మన క్లాసు 3:30కు పెడతాను రండి, మర్చిపోకండి.